హల్వా వాడారనుకోండి, అతనికి ఒక మూడ్ వచ్చేస్తుంది. బెంగుళూరు నుంచి ఒక కపుల్ వచ్చారు. అతను వాళ్ళ భార్యతో వచ్చాడు. హీ వాజ్ అతను ఒక కంపెనీలో అంటే మల్టీ మిలియనీర్ అన్నమాట. కానీ అతనికి ఏంటంటే ఇదొకటి వాళ్ళ భార్య దగ్గర కొంచెం డిప్రెషన్ లాంటిది వచ్చేసింది అతనికి. ఎందుకంటే అతను సాటిస్ఫై చేయలేకపోతున్నాడు. అంటే అతను ఇప్పుడు మా దగ్గర వచ్చిన తర్వాత మేము ప్రైవసీ మెయింటైన్ చేస్తాము. మీరేం ఫీల్ అవుతున్నారో, మీకేం ప్రాబ్లం ఉందో అదంతా మీరు చెప్పాలి. అది అతను ఫాలో అయ్యాడు. అతని గురించి అంతా నాకు చెప్పాడనమాట. ఏందంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళ పిల్లలు 10th, 11th, 12th లో వచ్చేసారు. ఈయన ఏందంటే రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువైపోయాయి. అయితే ఇప్పుడు ఈయనకు కోరికలు తగ్గిపోయాయి, ఆమెకు ఎక్కువైపోయాయి. ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళు సింగారంలో కలుస్తున్నారో ఫీల్ ఏమవుతున్నాడు ఇతను ఏంటంటే ఐఎమ్ అనేబుల్ టు సాటిస్ఫై. ఎందుకంటే ఫస్ట్ పెళ్ళైన తర్వాత వాళ్ళు చెప్పేది ఏంటంటే పొద్దున సాయంత్రం డైలీ మేము కలుస్తుండే, కానీ ఇప్పుడు అవ్వట్లేదు. అతనికి మేము కౌన్సిలింగ్ చేసి మాట్లాడి వాళ్ళ మిస్సెస్ తో కూడా కౌన్సిలింగ్ చేసి మెడిసిన్స్ ఇచ్చాము. ఈ హల్వా అతను వాడారు. ఈ హల్వా వాడిన తర్వాత ఎక్సలెంట్ రిజల్ట్స్. ఆయన ఎంత హెల్దీ, ఎంత మంచిగా చక్కగా ఇప్పుడు అతని లైఫ్ ఉందో, అలాగే క్యాప్సూల్ కూడా అతను వాడేశారు. ఇప్పుడు ఇవన్నీ ఏం అవసరం లేదు. కాల్ చేసి అతను చెప్తుండే నౌ హీఈస్ ఓకే ఫైన్. మీకు కూడా ఒకవేళ లేకపోతే మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి, రిజల్ట్స్ చాలా మంచి మెడిసిన్స్ మా దగ్గర ఉన్నాయి. వితౌట్ ఎనీ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ యునాని మెడిసిన్స్ తో మీ ట్రీట్మెంట్ చేయబడుతుంది.